మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. నర్సరావుపేట ఎస్పీ ఆఫీస్కు వెళ్లి పిన్నెల్లి తరలిస్తున్నారు. కాసేపట్లో వైద్య పరీక్షలకు పిన్నెల్లిని తరలిస్తున్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం, అలాగే సిఐపై దాడి కేసులున్నాయి. పరారీలో పిన్నెల్లి సోదరుడు వెంకటరామిరెడ్డి ఉన్నారు. వెంకటరామిరెడ్డిపై కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఎన్నికల రోజు అల్లర్లలో పాల్గొన్నట్టుగా కేసులున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నాగరాజు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. నాగరాజు, హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసేయంగానే ఇమ్మీడియట్గా అరెస్ట్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది ఆ హైకోర్టు తీర్పు తర్వాత నుంచి ఇప్పటి వరకు? నెక్స్ట్ ఏం జరగబోతోంది? హైకోర్టు ఏదైతే మధ్యంతర బెయిల్కి సంబంధించి ఇప్పటికే ఒక పిటిషన్ దాఖలు చేసుకున్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆ పిటిషన్లన్నింటిని కూడా కొట్టివేయడం జరిగింది. ప్రధానంగా 4 కేసులు ఉన్నాయి. ఈ 4 కేసుల్లోనూ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్యంతర బెయిల్ కోరుతూ ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని కొనసాగించాలని కూడా అడిగిన నేపథ్యంలో హైకోర్టు ఆ పిటిషన్లన్నింటిని కూడా కొట్టివేసింది. కొట్టివేసిన వెంటనే పోలీసులు ఎక్కడైతే నర్సరావుపేటలోని ఒక అవుట్స్కట్స్లోని కాలనీలో ఇప్పటి వరకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉంటూ వచ్చాడు. అక్కడ అతనితో పాటు మరికొంతమంది అతని బంధువులు కూడా ఉన్నారు. అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి అతన్ని అధికారికంగానే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా బంధువులకు చెప్పి అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి అయితే తరలించారు. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎస్పీ కార్యాలయంలోనే ఉన్నారు. ఎస్పీ కార్యాలయం నుంచి వైద్య పరీక్షల నిమిత్తం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మాచర్ల కోర్టులో, అంటే ఇప్పటి వరకు ఉన్న కేసులు, ప్రధానమైన కేసులు 4 కేసులు ఉన్నాయి. ఈ 4 కేసులకు సంబంధించి అన్నీ కూడా మాచర్ల జ్యూరిడిక్షన్ పరిధిలోకి వస్తాయి, మాచర్ల కోర్టు పరిధిలోకి వస్తాయి. మాచర్ల కోర్టు పరిధిలోనే రెంటచింతల పిఎస్ ఉంది. రెంటచింతల పిఎస్లో 3 కేసులు నమోదై ఉన్నాయి. మరొక కేసు వచ్చేసరికి కారంపూడి పిఎస్ కూడా మాచర్ల పరిధిలోకి వస్తుంది. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల కోర్టుకు తీసుకువెళ్ళి అక్కడ జడ్జి ముందు ప్రవేశపెడతారని ప్రస్తుతం ఇక్కడున్న అధికారులు అయితే ఒక సమాధానం అయితే చెప్తా ఉన్నారు. కానీ అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. కాబట్టి మరికొద్ది సేపట్లోనే ఇక్కడి నుంచి ఏదైతే నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి మాచర్ల జడ్జి వద్దకు అయితే తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా 14 సెక్షన్ల కింద కేసులు ఇప్పటికే నమోదైన నేపథ్యంలో ఏ కేసుల్లో మొదట అరెస్ట్ చూపుతారనేది కూడా పోలీసులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. అయితే ఆయన అయితే అధికారికంగా అయితే ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి తీసుకువచ్చి అక్కడ కొంతమంది బంధువులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ బంధువులకు కూడా సమాచారం ఇచ్చే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. సాంకేతికంగా చూసినట్టయితే 24 గంటల సమయం వరకు కూడా పోలీసులు తమ ఆధీనంలో ఉంచుకునే అవకాశం ఉంది. కానీ అంతసేపు ఇక్కడే ఎస్పీ కార్యాలయంలో ఉంచుతారా, లేదు వెంటనే మాచర్ల తీసుకువెళ్తారనేది మాత్రం ఇంకా పోలీసులు ఖచ్చితంగా సమాధానం చెప్పడం లేదు, అది ధృవీకరించడం లేదు కూడా. కాబట్టి ఇక్కడైతే ప్రస్తుతం నర్సరావుపేటలోనే వైద్యుడి దగ్గరికి అయితే తీసుకువెళ్ళి వైద్య పరీక్షలు చేయించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత అరెస్ట్ మీద కూడా ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తుంది. రైట్ నాగరాజు.